ఖర్చులు తగ్గించుకోవడానికి కొంతమంది తక్కువ ఆదాయం ఉన్న అమెరికన్లు తమ ఇళ్లను తామే నిర్మించుకుంటారని మీకు తెలుసా? వారు ఫోమ్ తో ఇల్లు కడతారు, కానీ ఇది సాధారణ ఫోమ్ కాదు. దీనిని ఈపీఎస్ కన్స్ట్రక్షన్ అంటారు. ఈ ఫోమ్ బ్లాక్స్ మొత్తం ఇల్లు నిర్మాణానికి ప్రత్యేకంగా తయారు చేయబడతాయి. ఈ ప్రాసెస్ నేచురల్ నిర్మాణంలా కాకుండా ఒక భారీ మోడల్ కిట్ ను అసెంబ్లింగ్ చేసినట్లు ఉంటుంది. సాధారణ ఇల్లుతో పోలిస్తే ఈపీఎస్ బ్లాక్స్ తో మొదటి దశగా పునాది కోసం గోతులు తవ్వి అందులో స్టీల్ రీబార్స్ ను అమరుస్తారు. ఈ రీబార్స్ చాలా కీలకం, ఎందుకంటే అదే మొత్తం నిర్మాణాన్ని గట్టిగా బంధిస్తుంది. తర్వాత కార్మికులు ఈపీఎస్ ఫోమ్ బ్లాక్ లను పొరలుగా ఒకదానిపై ఒకటి అమరుస్తారు. ఆ తర్వాత ఆ ఫోమ్ బ్లాక్స్ లో ఉన్న ఖాళీ భాగాల్లో నేరుగా కాంక్రీట్ ను పోస్తారు. దీంతో ఒక ఘనమైన నిర్మాణం ఏర్పడుతుంది. కాంక్రీట్ పూర్తిగా గట్టిపడిన తర్వాత కూడా ఆ ఫోమ్ ను తీసేయరు. అది శాశ్వతంగా గోడల్లోనే ఉంటుంది, ఎందుకంటే ఆ ఫోమ్ కేవలం అచ్చు మాత్రమే కాదు, అది మంచి ఇన్సులేషన్ మరియు ఫైర్ రెసిస్టెన్స్ కూడా అందిస్తుంది. అంతేకాదు ఈ ఈపీఎస్ బ్లాక్లు పెద్ద మొత్తంలో అగ్ని నిరోధక రసాయనాలతో కలుపుతారు. అందువల్ల ప్రత్యేకంగా ఫైర్ ప్రూఫ్ లేయర్ ను వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా సుమారు $50,000 ఒక పూర్తి ఇల్లు నిర్మించవచ్చు.